ప్రపంచమంతా ఈరోజు ఆనందపడుతున్న క్షణాలు ఇవి. కారణం, యేసుక్రీస్తు పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం. ఈరోజు కాదని చాలామంది అంటున్నారు. యేసుక్రీస్తు డేటు వేయలేదు అంటే ఆయన పుట్టలేదని కాదు, ఆ డేటు వేయకూడదనే దేవుడు వేయలేదు, వ్రాయకూడదనే వ్రాయలేదు. ఇలాంటి సమయంలో మనం ఈ పండగ చేయాలా వద్దంటే పండగ వద్దు, పండుగగా వద్దు. కానీ ఒకటి మాత్రం నిజం, డేటు వేయకపోయినా యేసుక్రీస్తు మన కోసం పుట్టాడు అన్నది నిజం. ఫలానా డేట్ అని దేవుడు వ్రాయించకపోయినా మనుష్యుల పాపాల కోసం ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు అన్నది నిజం. గనుక ఆయన మన కొరకు ప్రాణం అర్పించడానికి వచ్చాడు గనక ఆయన పుట్టినందుకు మనం సంతోషించడం సబబే. సంతోషిద్దాం. కేకులు తినడమే ఉందండి, పెద్ద విషయం కాదు. ఎప్పుడైనా తినొచ్చు, బిర్యానీ ఎప్పుడైనా తినొచ్చు. బిర్యానీ తిన్నామా లేదా, కేకులు తిన్నామా లేదా, ఆనందించామా లేదు కాదండి. ప్రభువుని ఎంత అర్థం చేసుకున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన్ని ఎంత అర్థం చేసుకున్నాం, ఎంత అనుసరిస్తున్నాం అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. నీకు నాకు మాదిరి చూపించడానికి ఆయన జీవితంలో లేఖనానికి సాక్ష్యం ఇచ్చాడట. లేఖనానికి సాక్ష్యం. మరి మనం ఏం చేయాలి? ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారందరిని ఒప్పించాలి. నువ్వు సాక్షిగా నిలబడి ఒప్పించాలి. అది నిజమైన క్రిస్మస్.